మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడిన మున్సిపాలిటీలపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పరిశీలకులు నియమించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ప్రత్యేక పరిశీలకులు నియమించినట్లు వెల్లడించారు. తొర్రూరుకి ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, జనగాం మున్సిపాలిటీకి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణని నియమించారు. ఇబ్రహీంపట్నంకి ఎమ్మెల్యేలు బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కేతన్పల్లికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఖానాపూర్ మున్సిపాలిటీకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డిని నియమించారు. ఇంద్రేశం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాగజ్ నగర్ మున్సిపాలిటీకి ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులను పరిశీలకులుగా నియమించారు. జహీరాబాద్కి మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిని నియమించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వాయిదా పడిన ఆయా చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేటట్లు పార్టీ పరంగా ఆ పరిశీలకులు చొరవ చూపుతారని వివరించారు. వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో అవకాశం ఉన్నంత వరకు కాంగ్రెస్ వశం చేసుకునే దిశలో కసరత్తులో భాగంగా పరిశీలకులు నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.